మేడారం జాతర గిది ఉత్త పండుగ గాదు. తెలంగాణ గుండె చప్పుడు, ధిక్కారం, త్యాగం, నమ్మకంతో నిండిన ఒక పెద్ద కథ. రండి, ఆ కథ ఏందో, ఆ గాథ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క మాటలనే యావత్ కథ మొత్తం ఉన్నది. సమ్మక్క నోటినుంచి వచ్చిన ఈ మాటలు నిప్పు కణికలు. అవే ఒక పెద్ద ఉద్యమానికి దారితీశాయి. అసలు ఆ మాటల వెనక ఎంత బాధ ఉన్నది, అంత ధైర్యం ఎట్లా వచ్చింది? రండి తెలుసుకుందాం. ఇక మన కథ ఎక్కడికి పోతదంటే కాకతీయ రాజుల కాలానికి. దట్టమైన ములుగు అడవులు, అక్కడ అడవిని తల్లిగా ప్రాణంగా చూసుకునే కోయ గిరిజనులు, వాళ్ళ మధ్యలోనే ఈ కథ పుట్టింది. అప్పుడు ఆ కోయ గిరిజనుల నాయకుడు పాగిడిద్దరాజు అంటారు. ఆయన వేటకు పోయిండు. అట్లా పోయినప్పుడు అడవిలో ఒక పసిపాప కనబడ్డది. ఆలోచించండి, చుట్టూ క్రూర మృగాలు తిరిగే ఆ అడవిలో ఆ పాప ఒక్కటే. అది ఎవ్వరికీ అర్థం కాలే. అసలు చిత్రం ఏందంటే ఆ పసిపాప చుట్టూ పులులు, సింహాలు కాపలా కాస్తున్నాయట. గది చూడంగానే వాళ్లకు అర్థమైపోయింది, ఈ బిడ్డ మామూలు బిడ్డ కాదు, సాక్షాత్తు అడవి తల్లే మన కోసం పంపిన దేవత అని గట్టిగా నమ్మిండ్రు. ఆ పాపకు సమ్మక్క అని మంచిగా పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ బిడ్డ పెరుగుతుంటే తనతో పాటే న్యాయం కోసం పోరాడే గుణం, అడవి మీద ప్రేమ, తన జనం మీద బాధ్యత కూడా పెరుగుతూ వచ్చినాయి. కొంతకాలానికి సమ్మక్కకు సారలమ్మ అని ఒక బిడ్డ పుట్టింది. అచ్చం తల్లిపోలికే, అట్లనే ధైర్యం. ఇక ఈ తల్లి బిడ్డలిద్దరూ కోయ జనం పాలిట కవచం లెక్క నిలబడ్డరు. వాళ్ళు ఉత్త తల్లి కూతుర్లే గాదు, యోధులన్నమాట. అంతా సక్కగా ఉన్న టైంలా కాకతీయ రాజుల కన్ను ఆ అడవి మీద పడ్డది. వాళ్ల దురాశ ఆ అడవి బిడ్డల బతుకులను తల క్రిందులు చేసింది. అప్పుడే సురువైంది అన్యాయం మీద ఆ పోరాటం. ఆ కాకతీయ రాజులు ఏం చేసిండ్రంటే, గిరిజనులు ఏ అడవిలో అయితే బతుకుతున్నారో ఆ అడవి మీదనే పన్నులు వేసిండ్రు. వాళ్ళు తినే తిండి మీద, వాళ్ళుండే జాగ మీద, అన్నిటి మీద పన్ను. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటది చెప్పండి? ఇక్కడే అసలు గొడవ మొదలైంది. ఒక పక్క గిరిజనులకు అడవి అంటే అమ్మ, వాళ్ళ బతుకుతెరువు. ఇంకో పక్క కాకతీయ రాజులకు అడవి అంటే పైసలు సంపాదించే జాగ. ఈ రెండింటి మధ్య నలిగిపోయిందే ఆ అడవి బిడ్డల బతుకు. అదే పెద్ద యుద్ధానికి దారితీసింది. ఒక రాజ్యం దురాశ ప్రజల ఆత్మగౌరవాన్ని తొక్కినప్పుడు వాళ్లకింక పోరాటం తప్ప వేరే దారి ఏముండది. గందుకే మొదలైందా చారిత్రాత్మక సమరం. ఇక ఆ యుద్ధం ఆ వీర వనితలను మామూలు మనుషుల నుంచి దేవతలుగా ఎట్లా మార్చిందో చూద్దాం. ఈ కథలకెల్లా ఇదే చాలా ముఖ్యమైన ఘట్టం, కదిలించే ఘట్టం. సమ్మక్క సారలమ్మ ముందు నిలబడితే కోయజనం మొత్తం ఒక్కటే కదిలిండ్రు. గది ఏందో భూమి కోసమో రాజ్యం కోసమో జరిగిన యుద్ధం కాదు, వాళ్ల ఆత్మగౌరవం కోసం, వాళ్ల బతుకు కోసం జరిగిన యుద్ధం. ఆ యుద్ధంలా రక్తం ఏరులై పారింది. అంత భయంకరమైన పోరాటంలా సారలమ్మ తన జనం కోసం చివరి శ్వాసదాకా కొట్లాడి వీరమరణం పొందింది. ఇక సమ్మక్క ఒంటి నిండా గాయాలతో తను పుట్టిన అడవి తల్లి ఒడిలోకి వెళ్లి అట్లనే మాయమైపోయింది. ఆమె శరీరం ఎవ్వరికీ దొరకలే. ఆ అడవిలనే అమ్మ కలిసిపోయి దేవతగా మారిందని జనమంతా నమ్ముతురు. అట్లా ఒకరు యుద్ధంలో ప్రాణాలిస్తే ఇంకొకరు అడవిల కలిసిపోతే ఆ తల్లి కూతుర్లిద్దరూ తమ ప్రజల గుండెల్లో దేవతలుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. వాళ్ల త్యాగమే వాళ్లను దేవతలను చేసింది. ఈ దేవతలది ఒక స్పెషల్ స్థానం. వీళ్లకు పెద్ద పెద్ద గుళ్ళు, గోపురాలు ఉండవు. వాళ్ల ఇల్లే అడవి, వాళ్ల రూపం చెట్లు. చెక్క రూపంలో ఉన్న ఆ తల్లులను అడవి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే జాతర మొదలవుతుంది. చూడండి, ప్రకృతితో ఎంత గొప్ప బంధమో. ఆనాటి ఆ కథ, ఆ పోరాటం ఈనాటికి కూడా తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువుటద్దంగా ఎట్లా నిల్చిందో, కోట్లాది మంది జరుపుకునే పండుగగా ఎట్లా మారిందో ఇప్పుడు చూద్దాం. 2 ఏళ్లకొక్కసారి జరిగే ఈ జాతరకు 1 కోటి మందికి పైగా జనమొస్తుర్రు. ఆసియాలోనే ఇంత పెద్ద గిరిజన జాతర ఇంకొకటి లేదు. ఈ జనసంద్రాన్ని చూస్తేనే అర్థమైపోతది ఆ తల్లుల మీద జనానికి ఎంత భక్తి, ఎంత నమ్మకమున్నదో. ఇక్కడ బంగారం అంటే మెడలో వేసుకునేది కాదు, బెల్లం. భక్తులు వాళ్ల బరువుకు సరిపడా బెల్లాన్ని అమ్మవార్లకు మొక్కుగా ఇస్తురు. పైసలు, బంగారం కాదు, భక్తి ముఖ్యమని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటది చెప్పండి? అందుకే మేడారం జాతర అంటే ఉత్తగ పాటలు, ఆటలు, సంబరాలు మాత్రమే కాదు. అది న్యాయం కోసం నిలబడాలే, అవసరమైతే త్యాగం చేయాలే, మనల్ని కాపాడే ప్రకృతిని,
తల్లి లెక్క చూసుకోవాలి అని చెప్పే ఒక పెద్ద పాఠం. చివరిగా ఒక్క మాట, మేడారం జాతర అనేది కేవలం ఒక కథ, లేకపోతే ఒక పోరాటమా, లేక తరతరాలుగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, పోరాట స్ఫూర్తికి అద్దం పట్టే ఒక సజీవ చైతన్యమా? దీని గురించి మీరేమనుకుంటున్నారు?